ప్రముఖ వ్యాపారవేత్త కృష్ణంరాజు గారి కుమారుడు పైన హత్యాయత్నం. హత్య చేయడానికి ప్రయత్నించిన వృద్ధురాల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకు ఏంటి అనే కారణాలైతే ఇంకా తెలియలేదు. ప్రస్తుతం నిందితురాల్ని పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా సమాచారం. ఓయన్నా తొందరగా రా. ఏమైందమ్మా? చూడన్నా, చూడు, మన అబ్బోడి మీద హత్య ప్రయత్నం చేసినది ఇదిగో ఇదేనంట. ఈ హత్యాయత్నానికి సంబంధించిన అన్ని సాక్ష్యాలను విజయశాంతి అనే అమ్మాయి సంపాదించి నిందితురాల్ని పోలీసులకు పట్టించినట్లుగా తెలుస్తుంది. చూసినావా అన్నా, ఎంత పనిచేసుండదో. అదేంటి, దాని వయసేంటి? అది పోయి మన బిడ్డ ప్రాణాలు తీయాలని చూస్తాదా? ఇట్లాంటి వాళ్ళని ఏం చెయ్యాలన్నా? అంత పాపం చేయాల్సిన అవసరం ఆమెకే ఉందమ్మా. ఓయన్నా, ఇంకా అర్థం కాలేదా? యాక్సిడెంట్ చేసి ఆమె బిడ్డ చావుకి కారణమయ్యాడన్న కోపంతో మన బిడ్డని చంపాలని చూసినది. కావాలని గుద్దినాడా ఏమి? దారిన పోతుండాడో అడ్డం వచ్చినాడు, గుద్దేసినాడు. దానికోసమని మనుషుల్ని పెట్టి ప్రాణాలు తీస్తుందా అది? ఓయన్నా, నువ్వు లాయర్తో మాట్లాడన్నా. నువ్వు ఊరికి విడిచిపెట్టడానికి లేదు. ఎట్టి పరిస్థితుల్లో అయినా దానికి జైలు శిక్ష పడాలా. అసలు జైల్లో వేయడమే కాదన్నా, ఊరెయ్యాలా. అబ్బోణ్ణి పట్టుకుని రౌడీలతో చంపించాలని చూస్తుందా? సరేలే అమ్మా, పోలీసులు అరెస్ట్ చేశారు కదా, ఏం చేయాలనేది వాళ్ళే చేస్తారులే. బిడ్డ పోయిన బాధలో పాపం పెద్దవాడేదో తప్పు చేసి ఉంటుంది. అదే తప్పు మనము చేస్తే ఎలా? ఓయన్నా, బిడ్డ ప్రాణాలే తీయాలని చూసిన దాని మీద జాలి చూపిస్తుండావా? నువ్వు ఇడిసిపెడతావేమో, నేనైతే ఇడిసిపెట్టా. దానంతా చూస్తానన్నా. విజయ, చాలా మంచి పని చేసినావు. ఆ ముసల్ది ఎన్ని దినాల నుంచి మనసులో పెట్టుకుని ఉండాదో. ఇంతకు ముందు ఎన్ని తూర్లు ప్రయత్నాలు చేసినాదో. దొరికిపోయినది కాబట్టి ఇప్పుడు తెలిసినది మనకి. నీకెలా తెలిసిందమ్మా? రఘురాంగారు చిరంజీవి మీద హత్యా ప్రయత్నం చేసిన గ్యాంగ్లో ఒక పెద్దావిడ ఉందని చెప్పారండి. ఆవిడెవరో ఏంటో తెలుసుకుందామని ఒక చిన్న ప్రయత్నం చేశాం. ఆ ప్రయత్నంలో ఈవిడే చేసినట్టుగా తెలిసింది. మరోసారి ఇలాంటి తప్పు చేయకుండా ఉండాలని పోలీసులకు పట్టించాం. మంచి పని చేసుండావు అమ్మా విజయ. మొదటి నుంచి నువ్వంటే నాకు కాస్త కోపం ఉండేది, కానీ ఈ పని చేసినాక నీ మీద నాకు గౌరవం పెరిగిపోయినది.